శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 14-15 శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో దేవుడికి అంతటా కళ్ళు, చెవులు, చేతులు ఉన్నాయి అని చెప్పిన స్వామి వెంటనే ఈ శ్లోకంలో ఆయనకు అసలు అవయవాలే లేవు అంటూ ఒక అద్భుతమైన వేదాంత వైరుధ్యాన్ని మన ముందు ఉంచుతున్నారు. 14వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. ఇంద్రియాల వలె ప్రకాశిస్తాడు కానీ ఇంద్రియాలు లేనివాడు. దేవుడికి మనలాగా భౌతికమైన కళ్ళు, చెవులు, ముక్కు లాంటి అవయవాలు లేవు. ఆయన నిరాకారుడు. కానీ మన కంటికి చూసే శక్తిని, మన చెవికి వినే శక్తిని ఇచ్చేది లోపల ఉన్న ఆ పరమాత్మ చైతన్యమే. ఇంతకు ముందు చెప్పుకున్న ఉదాహరణలో లాగా కరెంటుకు ఆకారం లేదు, కానీ ఆ కరెంటే బల్బు అనే ఆకారం ద్వారా వెలుగుగా, ఫ్యాను ద్వారా గాలిగా బయటకు వస్తోంది. అలాగా అవయవాలు లేని దేవుడు మన అవయవాల ద్వారానే అన్ని చూస్తున్నాడు, వింటున్నాడు. అసక్తం సర్వభృత్ చ ఏవ. దేనికి అంటుకోనివాడు, అన్నింటినీ భరించేవాడు. భగవంతుడు ఈ అనంతమైన విశ్వాన్ని, అందులోని కోటాను కోట్ల గ్రహాలను, జీవులను తన శక్తితో మోస్తున్నాడు. కానీ ఒక యజమాని తన ఆస్తి పట్ల వ్యామోహం పెంచుకున్నట్లుగా భగవంతుడు ఈ సృష్టి పట్ల ఏమాత్రం వ్యామోహం పెంచుకోడు. ఆయన పూర్తిగా నిర్లిప్తంగా ఉంటాడు. ఉదాహరణకి ఆకాశం, స్పేస్. ఈ ప్రపంచంలోనే పర్వతాలను, సముద్రాలను, భవనాలను అన్నింటినీ తనలోనే ఉంచుకుంటోంది, భరిస్తోంది. కానీ ఆకాశానికి ఆ భవనాల మట్టి ఏమాత్రం అంటది కదా, అసక్తం. భగవంతుడు కూడా అంతే. నిర్గుణం గుణభోక్తృచ. గుణాలు లేనివాడు, గుణాలను అనుభవించేవాడు. మనుషులందరూ త్రిగుణాలకు, అంటే సత్వ, రజో, తమో గుణాలనే ప్రకృతి లక్షణాలకు బంధీలై ఉన్నారు. కానీ దేవుడు ఈ 3 గుణాలకు అతీతుడు, నిర్గుణుడు, స్వచ్ఛమైన వాడు. అయినప్పటికీ ఆయన మనందరి లోపల జీవాత్మగా ఉండి మనం చేసే కర్మల వల్ల కలిగే సుఖదుఖాలను మనతో పాటే ఉండి సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. చూడ్డానికి జీవాత్మ గుణాలను అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తాడు. దీన్ని ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. ఒక సినిమా తెర, సిల్వర్ స్క్రీన్. ఆ తెర మీద ఎన్నో సినిమాలు వేస్తుంటారు. అగ్ని పర్వతాలు బద్దలైపోయినట్టుగా, వర్షం పడుతున్నట్లుగా, కోపము, ఏడుపు అన్నీ కనిపిస్తాయి ఆ వెండి తెర మీద, ఆ సిల్వర్ స్క్రీన్ మీద. కానీ సినిమా అయిపోయాక ఆ తెరను చూస్తే అగ్నిపర్వతం బద్దలైంది కాబట్టి ఆ తెర కాలిపోయిందా అనుకుంటే కాలిపోలేదు.
వర్షం పడింది కాబట్టి ఆ తెగ తడిసిపోయిందా అంటే తడవలేదు, స్వచ్ఛంగా ఉంటుంది, నిర్గుణం. కానీ చూడ్డానికి ఆ తెగ కూడా కాలిపోతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఆ తెగ ఒక సాక్షిలాగా అన్ని సినిమాలను చూస్తూ ఉంటుంది. అలాగా త్రిగుణాలకు అతీతంగా నిర్గుణంగా ఉంటాడు పరమాత్మ. తెగ ఎలా అయితే ఆ సినిమాలకు అతీతంగా ఉందో అలా ఉంటాడు పరమాత్మ కూడా. భగవంతుడు సృష్టిలో ఉంటూనే సృష్టికి అతీతంగా ఉంటాడు. ఆయన అన్నీ చేస్తాడు కానీ ఏమీ చేయనట్లే ఉంటాడు. మన బుద్ధి అర్థం చేసుకోగలిగే పరిధులను దాటి ఉన్న ఆ అద్భుతమైన పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటున్నారు స్వామి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఆ పరమాత్మ అన్ని ఇంద్రియ గుణాల ద్వారా కళ్ళు, చెవులు, కాళ్ళు ప్రకాశిస్తున్నప్పటికీ వాస్తవానికి ఆయనకు ఎలాంటి ఇంద్రియాలు, అవయవాలు లేవు. ఆయన దేనికి ఆసక్తి, వ్యామోహం లేకుండా, అంటుకోకుండా ఉన్నప్పటికీ సమస్త సృష్టిని మోసేవాడు, భరించేవాడు ఆయనే. ఆయన త్రిగుణాలకు అతీతుడుగా ఉన్నప్పటికీ, అతీతుడు అయినప్పటికీ ఆ గుణాలను అనుభవించేవాడు కూడా ఆయనే. 15వ శ్లోకం. ఆ పరమాత్మ తత్వాన్ని సాధారణ బుద్ధితో ఎందుకు అర్థం చేసుకోలేమో ఈ శ్లోకంలో చెబుతున్నారు స్వామి. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. బహిర్ అంతశ్చ భూతానాం, లోపల బయట ఆయనే. దేవుడు కేవలం గుడిలోనూ ఆకాశంలోనూ లేడు. ఆయన మన శరీరంలో ఆత్మగా ఉన్నాడు. ఈ శరీరాన్ని హద్దుగా చేసి శరీరం లోపల ఆయనే, శరీరం బయట కూడా ఆయనే అంటున్నారు. అంటే గాలిలాగా, ఆకాశంలాగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అచరం చరమేవచ, కదిలేది కదలనిది ఆయనే. చెట్లు, రాళ్ళు, పర్వతాలు లాంటి స్థిరమైన వస్తువుల్లోనూ ఉన్నాడు. మనుషులు, జంతువులు, పక్షులు లాంటి కదిలే జీవుల్లోనూ కూడా ఆయనే ఉన్నాడు. అసలు జీవులన్నింటికీ కదిలే శక్తిని ఇచ్చేది ఆయనే. కానీ ఆయన మాత్రం విశ్వమంతా వ్యాపించి ఉండటం వల్ల ఎక్కడికి కదలడు, నిశ్చలుడు. ఖాళీ ఉంటే కదా కదలటానికి. ఆయన లేని ఖాళీ ప్రదేశమే సృష్టిలో లేదు. ఉదాహరణకు, ఒక బాటిల్లో వాటర్ కొంచెం వెలితిగా పోసామనుకోండి, బాటిల్ని కదిలిస్తే వాటర్ కదులుతుంది. అదే వాటర్ని కొంచెం కూడా ఖాళీ లేకుండా బాటిల్లో పూర్తిగా నింపితే వాటర్ కదలగలదా? కదలలేదు. ఎందుకని? పూర్తిగా కొంచెం కూడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది కాబట్టి. అలాగా పరమాత్మ విశ్వమంతా ఖాళీ లేకుండా ఉన్నాడు కాబట్టి కదలలేడు. సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం, సూక్ష్మంగా ఉన్నందువల్ల తెలుసుకోలేము. మన కళ్ళు చూడటానికి ఒక పరిమితి ఉన్నది. భౌతికమైన, స్థూలమైన వస్తువులను మాత్రమే మన కళ్ళు చూడగలవు. కనీసం మనం గాలిని, ఆకాశాన్ని అంటే స్పేస్, కరెంటు, వీటిని కూడా మనం చూడలేం. పరమాత్మ వాటికంటే కూడా అత్యంత సూక్ష్మమైన వాడు. అందుకే ఆయనను ఏ సైన్స్ పరికరాలతోనూ,
ఏ టెలిస్కోపులతోనూ మన సాధారణ బుద్ధితోనూ పట్టుకోలేము. భక్తితో, జ్ఞానంతో మాత్రమే ఆయనను అనుభూతి చెందగలం. దూరస్థం చ అంతికే చ తత్. చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తాడు, అలాగే అతి దగ్గరగా ఉండేవాడు. తెలియనప్పుడు అది ఎంతో దూరం. వేల కోట్ల సంవత్సరాలకైనా అజ్ఞానులకు అది అందనిది కాబట్టి ఎంతో దూరం, ఎప్పటికీ చేరుకోలేంత దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో వైకుంఠంలో, కైలాసంలో ఉంటాడు అనుకుంటారు. కానీ జ్ఞానులకు, నిజమైన భక్తులకు ఆయన తన హృదయంలోనే అంతర్యామిగా అత్యంత సమీపంలో ఉంటాడు. దేవుడు మనకు ఎక్కడో దూరంలో లేడు, మన శ్వాస కంటే దగ్గరగా మన లోపలే ఉన్నాడు. కానీ మన అహంకారం, అజ్ఞానం అనే పొగల వల్ల ఆ సూక్ష్మమైన దేవుడిని మనం గుర్తించలేకపోతున్నాం. బహిరంతశ్చ భూతానాం అచగం చగమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఆ పరమాత్మ భగవంతుడు సమస్త ప్రాణుల లోపల మరియు బయట ఉన్నాడు. ఆయన కదిలేవాడు మరియు కదలనివాడు కూడా ఆయనే. ఆయన అత్యంత సూక్ష్మమైన వాడు కాబట్టి మన భౌతిక ఇంద్రియాలకు చిక్కనివాడు, అర్థం కానివాడు. ఆయన చాలా దూరంలో ఉన్నాడు, అలాగే అత్యంత సమీపంలో కూడా ఉన్నాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.